రైట్ కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలంలో ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. మండలంలోని వడ్లమన్నాడులోని మేజర్ కాలువ గుడ్లవల్లేరు లాకులను మంత్రి పరిశీలించారు. మంత్రి వెంట గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు ఉన్నారు. రాష్ట్రంలో కలియుగ రాజకీయాలు నడుస్తున్నాయని మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలకు మంత్రి నిమ్మల కౌంటర్ ఇచ్చారు. జగన్ ముఠా చేసిన లూటీల సొమ్ము దొరకడంతో ఆందోళన మొదలై మానసిక పరిస్థితి బాగోలేనట్లుగా ఉంది అని మంత్రి నిమ్మల ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పాలన చూసి జగన్ కి భయం పట్టుకుందని, దాంతో రాష్ట్రంలో అశాంతి, అరాచకం సృష్టించాలని జగన్ ఆలోచిస్తున్నాడని నిమ్మల మండిపడ్డారు. రైతు సంక్షేమమే ఎజెండాగా పనిచేసేటువంటి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు కూడా నిత్యం కష్టపడుతూ మాకు ఒకే మాట చెప్తూ ఉన్నారు. ఒక సంవత్సరం వర్షాలు బాగా పడితే రాబోయేటువంటి 1-2 సంవత్సరాలు వర్షాలు కురవకపోయినా ప్రతి నీటి బిందువును ఒడిసిపెట్టి ఆఖరి రైతుకు అందించాలని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారో దాన్ని ఆచరణలోకి తీసుకురావాలని ప్రతిరోజు కూడా నిత్యం మేము కూడా కృషి చేస్తున్నాం. దానికి అధికారులు కూడా క్షేత్రస్థాయిలో ఉండి ఏదో హెడ్ క్వార్టర్స్లో ఉండో లేకపోతే హెడ్ ఆఫీసుల దగ్గర కూర్చోవడం కాకుండా ఫీల్డ్లో ఉండండి. అవసరమైతే శివారు ప్రాంతాలు ఒక్కొక్క రాత్రి 2 రోజులైనా సరే అక్కడే బస చేయండి. ఒక ఎస్సీ అయినా సిఐ అయినా ఉన్నతాధికారులు మీరు అక్కడ ఉంటే కింద స్థాయి అధికారులు కూడా వాళ్ళు పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది అని వాళ్ళకు కూడా ఆ అడ్మినిస్ట్రేషన్లో కూడా క్లియర్ కట్గా పనిచేయమని చెప్పి కూడా చెప్పడం జరిగిందని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మరి ఈ రకంగా ఇప్పుడే శాసనసభ్యులు కూడా చెప్తూ ఉన్నారు. గతంలో ఇక్కడ కృష్ణాకు సంబంధించి ఒక్కొక్క సంవత్సరం అసలు క్రాపులు లేక మొత్తం ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున వలసపోయినటువంటి పరిస్థితి ఉండేది. నాకు కూడా బాగా గుర్తు. ఒక 15 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం కృష్ణా డెల్టా నుంచి ఎంతోమంది ఇక్కడ అసలు పంట పండించడానికి వీలు పడక మా దగ్గరికి వచ్చి వ్యవసాయ పనుల్లో నిమగ్నమైనటువంటి పరిస్థితి కూడా నేను కూడా చూశాను. ఆ రోజు మా వెస్ట్ గోదావరిలో కూడా కృష్ణా డెల్టా నుంచి వచ్చి అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఎంతో కొంత ఈరోజు పచ్చగానో కొంత ఇటువంటి సాగునీరు అందుతుంది అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు. ఏదైతే ఆ రోజు పట్టిసీమ, ఆ రోజు పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత లోపుగా ఆ యొక్క పట్టిసీమను నిర్మాణం చేయడం ద్వారా ఈ కృష్ణా డెల్టాను స్థిరీకరణ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేస్తే ఆ రోజు నేను కూడా అసెంబ్లీలో ఉన్న 14, 19 ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇది పట్టిసీమ కాదు ఒట్టిసీమ అన్నాడు. 1300 కోట్ల రూపాయలు వ్యర్థం అన్నాడు. మరి కానీ ఆచరణలో చూస్తే ఆ 19 మా మొదటి 5 సంవత్సరాల పరిపాలనా కాలంలోనే చూస్తే మేము 1300 కోట్ల రూపాయలు పట్టిసీమకి మేము ఆ రోజు నిధులు కేటాయిస్తే 50,000 కోట్ల రూపాయల ఆదాయం తీసుకొచ్చింది కృష్ణా డెల్టాను స్థిరీకరణ చేయడం ద్వారా. మరి ఈరోజు కూడా మరి మొన్ననే నేను పట్టిసీమ సంబంధించినటువంటి స్విచ్ ఏదైతే మొన్న మరి జూన్ నెలలోనే మనం ఆ బటన్ నొక్కి పట్టిసీమ నీరును కూడా కృష్ణా డెల్టాకు తీసుకొచ్చాం. ఈ సంవత్సరం కూడా దగ్గర 10.5 టీఎంసీలు ఈరోజు గోదావరి నీటిని వేళ మేము పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు ఉపయోగించుకున్నాం. ఎందుకంటే కృష్ణమ్మ ఏదైతే మరి పట్టిసీమ నుండి, జోరాల నుండి, శ్రీశైలం నుండి, నాగార్జున సాగర్ నుండి, మరి పులిచింతల నుండి ప్రకాశం బ్యారేజీకి వచ్చేంత వరకు కృష్ణా డెల్టాకు నీరు ఉండదు. అటువంటి పరిస్థితి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు